వీళ్ళకి వచ్చేసింది రెవల్యూషన్, వీళ్ళకి వ్యక్తిగతంగా వచ్చేసింది. ఎందుకు? అప్పటి వరకు వీళ్ళు సందేహంలో ఉన్నారు. ఇది రాకడా కాదా? కొన్ని సంఘాలు చెప్తున్నాయి, కొంతమంది స్త్రీలు చెప్తున్నారు ఇది రాకడని. మేము గలిబిల్లో ఉన్నాం, కానీ ఆ గలిబిల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన, ఎన్నికలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన. గలిబిలంతా తీసేశాడు ఆయన. 7వ ముద్ర గలిబిలు తీసేస్తుంది, ముద్రలో గలిబిలు తీసేస్తుంది. అందుకే రొట్టె విరిచాడు ఆయన, ముద్రలు విప్పాడు ఆయన. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అనేకలు చెప్పారు. ప్రకటన 10లో దిగి వచ్చాడు, రాకడది. నేను నమ్మం మేము చెప్పారు. ఇదిగో ఆ ప్రవక్త స్ట్రేంజర్ మా దగ్గరికి వచ్చాడు. ఎన్ని ప్రవక్త లేఖనాలు చెప్పాడో తెలుసా? మేము నమ్మం. ఉదయం నుంచి 6 గంటలు బోధ చేశాడు మాకు. ఆ బోధలను కళ్ళు తెరవబడ్డాయి మాకు. మేము నమ్మం. ఆ మేఘంలో కళ్ళు ఉన్నాయి, నోరును ముక్కున్నది. మేము నమ్మం. 7 అప్పుల సమూహంతో వచ్చాడు ఆయన. మేము నమ్మం. ఎన్నికలో ఉన్న వాళ్ళు నమ్ముతారు, ఏర్పాట్లో ఉన్న వాళ్ళు నమ్ముతారు. ఇదేంటి? వ్యక్తిగతమైన ప్రత్యక్షత, వ్యక్తిగతమైన బయలుబాటు. హల్లెలూయా.